అరే బాబాయ్, అరే ఏమైంది? ఇప్పుడే ఒంట్లో కాస్త ఓపిక వచ్చింది. కౌగిలించుకోవాలనుకున్నావు కదా, రా. అబే ఏం వద్దు. అయ్యో, పర్వాలేదులే. చాలు 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 చాలు. భలే భాస్కర్, ఈ విధంగా ఒక స్త్రీ మాత్రమే చేయగలదు. ఇందుకోసం మనం కాంతకు ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే. కాంతాకు కాదు, అన్ని రామా పోలికలే వచ్చాయి. రామ కూడా నాతో అన్ని పనులు చేయించుకునేవాడు, ఎప్పుడు ధన్యవాదాలు చెప్పేవాడు కాదు. నువ్వు కూడా కాంతకు ధన్యవాదాలు చెప్పాలనుకోవడం లేదు. అసలు శుభ్రం చేసింది కాంత కానప్పుడు తనకెందుకు ధన్యవాదాలు చెప్పాలి? కాంత శుభ్రం చేయలేదా? మరి ఇంకెవరు చేశారు? ఇదంతా ఏంటి మహామాత్య? షావుకారు, భాస్కరే పండిత రామకృష్ణ పుత్రుడని నీకు ఖచ్చితంగా తెలుసా? తెలుసండి. నీ కారణంగానే పండిత రామకృష్ణ పుత్రుడు భాస్కర్ విజయనగరానికి వచ్చాడు. మన రాజ్యంలోనే ఉంటూ మన జీవితాల్లో ఉన్మాదం సృష్టించాడు. ఇక ఇప్పుడు తన తల్లిని కూడా తీసుకొచ్చాడు. ఆమె 20 ఏళ్ల క్రితమే మనకు భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకనో తెలుసా? ఒక్కొక్కళ్ళుగా శత్రువులు విజయనగరంలోకి ప్రవేశిస్తున్నారన్న విషయం నీకు తెలియదు. ఇతన్ని తీసుకెళ్ళండి, కారాగారంలో పడేయండి. ఇది అన్యాయం. ఇటువంటి అన్యాయం చేయకండి. ఇటువంటి అన్యాయం చేయకండి, చేయకండి. నువ్వాగు. నీతో నాకింకా పనుంది. సరే. మీ నాన్నగారైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు మా సమక్షంలో నీ యోగ్యత నిరూపించుకోవాలి. నాకేమీ అర్థం కాలేదు మహామాత్యులు గారు. మేము నీకు ఒక బాధ్యత అప్పగించాలనుకుంటున్నాం. బాధ్యత ఏంటి మహామాత్యులు గారు? భాస్కర్ని ఇంటి నుంచి బయటకు తరిమెయ్యాలి. నీకు ఉపయోగపడడానికి రాజకీయ ముద్ర వేసిన పత్రము త్వరలోనే నీకు అందిస్తాను. భాస్కర్కి రేపటి సూర్యోదయము విజయనగరంలో ఉండకూడదు. అర్థమైందా? లేక కాలేదా? అయింది మహామాత్యులు గారు, అర్థమైంది. నకుష్, నువ్వు షావుకారు పుత్రుడితో పాటే ఉండాలి. అవసరం వచ్చినప్పుడు నువ్వు తనకి సహాయం చేయాలి. మహామాత్య, మీరు ఆజ్ఞాపిస్తే నేను షావుకారు పుత్రుడితో ఉంటాను. అవసరం వచ్చినప్పుడు సాయం చేయొచ్చు కదా. మంచి ఆలోచన. అలాగే కానివ్వండి. అలాగే మహామాత్య. శారదా, 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 నేను గుండప్పని. గుండప్ప, ఇక్కడ ఒక ఉయ్యాల పెట్టించండి. కూర్చోవడానికి ఇటువైపుకు వెయ్యండి. ప్రతి మూల ఒక పూల గుచ్చాన్ని ఉంచండి. ఈ గోడలు చాలా మురిగ్గా ఉన్నాయి. కాస్త రంగులు వేయించండి. అలాగే
అన్ని చోట్ల దీపాలు వెలిగించండి. నేనన్నీ చేస్తాను. ఇంతకీ తమరెవరో అది చెప్పండి దేవి. ఈ ఇంటికి యజమానురాలు మందాకిని. ఈ ఇంటికి యజమానురాలు మా అమ్మ. కానీ ఇప్పుడు కాదు. ఇదిగోండి, మహారాజు ముద్ర వేసిన ఆదేశ పత్రం చూడండి. నేను పండిత రామకృష్ణ సావుకారు వద్ద నుండి 500 బంగారు వరహాలు అప్పుగా తీసుకున్నాను. ఒకవేళ ఈ అప్పుని 5 సంవత్సరాలలో నేను తిరిగి తీర్చలేకపోతే అప్పుడు నా నివాస గృహము షావుకారుకి సొంతమవుతుంది. ఇది మోసం. ఎవరో కావాలని మోసం చేస్తున్నారు. ఈ పత్రం 20 ఏళ్ల క్రితం రాజకీయ ముద్రతో తయారైంది. వెంటనే ఈ గృహాన్ని ఖాళీ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది మా ఈ బహుమానం? కాస్త పాతదిలా ఉంది, కానీ అందంగా ఉంది. కాస్త మరమ్మతులు చేయించండి, రంగులు వేయించండి. మందాకిని దేవి, అన్నీ పూర్తవుతాయి. మీరేమీ కంగారు పడకండి. రేపు ఉదయానికల్లా చెత్తంతా బయట పారేయిస్తాను. కానీ ఇక్కడ చెత్త ఎక్కడుంది? ఉంది. మీరందరూ చెత్తతో సమానమే. రేపు సూర్యోదయం అవ్వక ముందే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే ఈరోజు ఇల్లు పోగొట్టుకున్నారు, రేపైతే నగరం నుంచి కాదు, ప్రాణం పోతుంది. వెళ్దామా? పట్టుకోండి, పట్టుకోండి. ఏం పట్టుకోవాలి శారదా? ఈ ఇంటిని నా నెత్తి మీద పెట్టుకుని పట్టుకోవాలా? నేనేమంటున్నానంటే మీ సామాన్లు సర్దుకొని వాటిని పట్టుకొని ఇంటి నుంచి బయలుదేరండి. లేదు శారదా, పరిగెత్తింది చాలు, ఇంకా కుదరదు. నువ్వే చెప్పావు కదా శారదా, ఈ ఇల్లు నాన్నగారి గౌరవం అని. నువ్వు నిజమే వచించావు. నీకు తెలుసా, ఇవాటికి ఈ ఇంట్లోని ప్రతి మూల ఉన్న గోడల్ని కిటికీల్ని తాకితే నాకు బాల్యపు స్మృతులు గుర్తుకొస్తూ ఉంటాయి. నాన్న నీడ కూడా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. నేను మా నాన్నగారి నీడను, గౌరవాన్ని, అలాగే పేరు ప్రతిష్టల్ని మంటలో కలవనివ్వను. కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నాన్న తిరిగి వస్తారు, నాకు తెలుసు. ఆయన అవశ్యం తన మాట నిలబెట్టుకుంటారు, నాకు నమ్మకం ఉంది. కానీ వారు తిరిగి వచ్చేంత వరకు నేనిక్కడి నుంచి వెళ్ళను. అది నా సంకల్పం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి భాస్కర్. తాత, తాత అని అనొద్దు. ఇప్పుడు నాకు వయసు ఏమైందని? రేపు నువ్వు నీ జాతకాన్ని తీసుకురా, నీకెంత వయసు అయిందో నేను చెప్తాను. సర్లే చూడు, కైకాల చిన్న షావుకారుతో కలిసి నన్ను మోసం చేయాలని యత్నిస్తున్నాడు. ఆ మోసాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఎదుర్కోవాలో నువ్వే చెప్పు. భాస్కర్, చిన్న షావుకార్ దగ్గర ఆదేశ పత్రం ఉన్నంత వరకు మనం తనని ఏమీ చేయలేము. కానీ ఒకవేళ ఆదేశపత్రం చిన్న షావుకారు వద్ద లేకుంటే అప్పుడు? కానీ ఎలా? అందుకొక ఆలోచన ఉంది. తాత, తాత తాత అనకు. నా ప్రియమైన తాత, తాత అనకు. చెప్పేది విను. చూడు, ఇవాళ రాత్రికి నువ్వు ఎలాగైనా ఆ షావుకార్ని ఇంటి నుంచి బయటికి తీసుకువెళ్ళిపోవాలి. చేస్తావుగా? ఇది సరికాదు. నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నువ్వు నన్ను ఇరికించేస్తావు. ఇలా ఇంకా ఎంతకాలం? ఇక కుదరదు. అలాగా? అందరికి నీ వయసు ఎంతో చెప్పరా? చేస్తాను.
ఖచ్చితంగా ఈరోజు రాత్రి ఆ రాజకీయ ఆదేశ పత్రము మాయమవుతుంది. ఓహోహోహో, చిన్న షావుకారు, నువ్వా ఇద్దరు గురువర్యుల ముందు చాలా చిన్నవాడివైపోయావు. నువ్వెక్కడా, వాళ్ళెక్కడా? ఏంటి? ఓ, కాదు, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చాలా ముందుకెళ్ళిపోయారు. లేదు, మా నాన్నగారు వడ్డీని ఎంతకైతే ప్రేమిస్తారో దానికంటే ఎక్కువగా నేను మందాకిని ప్రేమిస్తున్నాను. వాళ్ళిద్దరూ గనుక మందాకిని దగ్గరికి వచ్చారు అంటే ఈ విజయనగరంలో ఎక్కడా కనిపించరు. నీకు తెలీదు, వాళ్ళిద్దరూ ఆమెను దర్శించుకోవడానికి ఈ పాటికి వస్తూ ఉంటారు. ఇది జరగడానికి వీల్లేదు. జరుగుతోంది. నేనిప్పుడే వెళ్ళి వాళ్ళంతా తేలుస్తా. త్వరగా వెళ్ళు. అమ్మయ్యా, ఇల్లు ఖాళీ అయిపోయింది. నా పని నేను పూర్తి చేశాను. నేను దొరికిపోయానంటే ఆ కైకాల నా పని అంతం చేసేస్తాడు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఏం చేస్తున్నారు మీరు మందాకిని దేవి గారు? చిన్న షావుకారు మీద ప్రేమ వర్షం. కానీ మాలాంటి రాజగురువుల మీద ఇటువంటి ప్రతాపం ఎందుకు దేవి? చిన్న షావుకారు నాకు బహుమానంగా ఇంటిని ఇచ్చాడు. ఏంటిని కాదు, ఆ వడ్డీ వ్యాపారి పాత ఇంటినిచ్చాడు. మాకు చెప్పండి మందాకిని గారు, మేము మహారాజు గారితో చెప్పి 1-2 భవనాలని తేలిగ్గా ఖాళీ చేయించగలము. భవనాలను తర్వాత ఖాళీ చేయించొచ్చు. ముందు మీరిద్దరు ఎక్కడైతే నిలబడి ఉన్నారో ఆ చోటుని ఖాళీ చేయండి. షావుకారు గారు, మీరు మాలాంటి రాజగురువులైన ధనీచారుల గారితో మణిచారుల వారితో మాట్లాడుతున్నప్పుడు మీ హద్దుల్లో మీరుండడం మంచిది. అలాగా? మీరిద్దరూ రాజ్య సరిహద్దులు దాటి బయట ఉండాలి. ఆ? చిన్న షావుకారు గారు, మేమిక్కడి నుంచి బయటికి వెళ్ళాం. అరే, ఏం చేస్తున్నారు? మందాకిని, నువ్వు ఇక్కడి నుంచి పద. అరే, ఏం చేస్తున్నారు? వదలండి. చాలు. క్షమించండి నకుష్ గారు, క్షమించండి. నేను అది క్షమించండి. భాస్కర్, ఖచ్చితంగా షావుకారు అతని కుమారుడు జీవితం అంతా అశుభ కార్యాలే చేసుంటారు. కానీ ఇనపెట్టి తెరవడానికి మంచి అంకెలే పెట్టుంటారు. 3 సార్లు 1, అది చాలా శుభకరమని భావిస్తారు. ఒకవేళ గురువర్యులిద్దరూ నా ఇంటిలోకి ప్రవేశించలేదు కదా? లేదు, ఆ పిరికి వాళ్ళు ఇక్కడికి రాలేరు. మరి ఇంకెవరు వచ్చుంటారు? ఆ చిన్న షావు గారికి ఇష్టమైన అంకె ఏదో ఉంటుందబ్బా. అరే, ఏదైనా పుస్తకమో లెక్కల పుస్తకమో ఉంటుంటుంది. అందులో ఈ అంకె గురించి తప్పకుండా రాసుంటాడు. అది సురక్షితంగా పెట్టుంటాడు. శారదా, ఇనపెట్టి అన్నిటికంటే సురక్షితమైంది. బహుశా నాకు తెలిసి చిన్న షావుకారికి అన్నిటికంటే ప్రియమైన అంకె ఏదై ఉంటుందంటే అన్నిటికంటే పెద్ద అంకె, అంటే 9. 9, 9, 9. చూడు, మేలుకో మేలుకో, దొంగ దొంగ. పారిపో పారిపో పారిపో. అరే, అసలు నేనెందుకు పారిపోవాలి? నువ్వే పారిపో. చిలక చిలక, నువ్వు పారిపో పారిపో. నా నిద్రంతా పాడు చేసింది. నకుష్, ఎవరైనా ఉన్నారా? నకుష్, ఆ? నువ్వు ఉండగానే ఇంట్లోకి ఎవరో దూరారు. ముఖద్వారము తెరిచి ఉంది. మా ఇంట్లో గనక దొంగతనం జరిగితే
అప్పుడు నాకు రావాల్సిన ఖాతాలన్నిట్లోనూ నీ పేరు జత చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వస్తే నా నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు. ఎవరక్కడ? ఎవరక్కడ? ఎవరు? ఎవరక్కడ? ఎవరు? ఎవరక్కడ? ఎవరు? చూడు. నకుష్ గారు, ఆ దేవుడి దయ వల్ల సరైన సమయానికి చేరుకున్నాం. వాళ్ళేమీ దొంగిలించలేకపోయారు. కానీ నాకు తెలుసుకోవడం చాలా అవసరం. అసలు ఆ దొంగ ఎవరు? నకుష్ ఉండగా ఎవరు దుస్సాహసం చేశారు? చిలక, భాస్కర్. మహారాజా, అర్ధరాత్రి అయిపోయింది. మీరింకా మేలుకునే ఉన్నారు. మీకు నిద్ర పట్టకుండా చేసిన ఆ విషయం ఏమై ఉంటుంది? మహారాణి, నాకెందుకు నిద్ర పట్టలేదు అంటే తనకి నిద్ర పట్టింది. ఎవరికి మహారాజా? భాస్కర్ కి. నాకు అర్థం కావట్లేదు మహారాణి. భాస్కర్ వంటి ఎంతో తెలివైన వ్యక్తి తన ఇంటిని అంత సులభంగా ఇచ్చేయడానికి ఎలా సిద్ధపడ్డాడు? తీసుకోండి. ఎప్పుడు నేనే ఎందుకు తీసుకోవాలి? ఈసారి నువ్వు కూడా తీసుకో. గిన్నెలు, కళాయిలు, ఇంకా నాకు బాగా ఆకలిగా ఉంది శారదా. తినడానికి ఏమైనా వండి పెట్టు. నిజంగా నీకు మీ నాన్న పోలికే వచ్చింది. ఇక్కడ ఇంత పెద్ద సమస్య వచ్చి పడితే నీకు ఆకలేస్తోందా? ఆదేశ పత్రాన్ని దొంగిలించలేకపోయాం. ఇప్పుడు తిని కూర్చొని ఏం చెయ్యాలి? చిన్న షావుకారు ఏ క్షణానైనా వస్తూ ఉండొచ్చు. వచ్చేసాను. అలాగే నాతో పాటు మీ తలరాతను కూడా తీసుకొచ్చేసాను. సైనికుల్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మేమే ఇక్కడి నుంచి వెళ్తాంగా. నమస్తే, పదండి. బరువుగా ఉంది. సంచిని కాదు, ఇనుప సంకెళ్ళ బరువుని మొయ్యాలి నువ్వు ఇప్పుడు. సైనికులారా, ఇతను షావుకారు ఇంట్లో దొంగతనం చేసినందుకు బందీ చెయ్యండి. మహారాజా, నేనెందుకు దొంగతనం చేస్తానో చెప్పండి. దానికి నా వద్ద ఏమైనా కారణం ఉండాలి కదా. మహారాజా, మీరు తన మాటలు వినిపించుకోకండి. అపరాధికి శిక్ష పడాల్సిందే. మహారాజా, ఈ తెలివైన వ్యక్తి, నా ఉద్దేశం ఏంటంటే ఈ మూర్ఖపు వ్యక్తి పులి నోట్లో తల పెట్టాడు. తనకి శిక్ష తప్పకుండా పడి తీరాల్సిందే. ఒక్క నిమిషం చిన్న షావుకారు. పులి ఎక్కడుంది? అదే దాని నోట్లో చేయి పెట్టా ఉన్నావు కదా. లేదు మహారాజా, నేను ఊరికే సామెతకి చెప్పాను అంతే. అంటే నువ్వు పులి? మళ్ళీ నువ్వు నిన్ను పులి అని ఎప్పుడు చెప్పుకోవద్దు. అడవిలో పులి చాలా చిన్న పుచ్చుకుంటుంది. మహారాజా, నిన్న రాత్రి ఈ భాస్కర్ సయోధ్య ఆ చిలుక చిన్న షావుకారు ఇంట్లో కనిపించింది. ఆ చిలుక దొంగతనం ఆలోచనని నాశనం చేయడమే కాకుండా మమ్మల్ని ఇరికించింది కూడా. దాన్ని ఊరికే వదిలిపెట్టను. భాస్కర్, నీ మౌనం నువ్వు అపరాధివని నిరూపిస్తోంది. పైగా నీకు విరుద్ధంగా సాక్ష్యం కూడా ఉంది. ఇప్పుడు నువ్వు అపరాధివి అనకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. లేదు మహారాజా, నేను మళ్ళీ వేడుకుంటున్నాను. నా వద్ద దొంగతనం చేయడానికి ఏ కారణమూ లేదు.
నేను దోషినని నిర్ధారించడానికి ఒక్క క్షణం ముందు బాగా ఆలోచించండి. కారణం ఉంది. నిన్ను ఇంట్లోంచి గెంటేస్తున్నారు. ఏం చేయాలి? నా యుక్తులన్నీ విఫలమవుతున్నాయి. ఇప్పుడు నేను ఎలా బయటపడాలి?